హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. ఈరోజు మనము ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారు. మనం అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి యొక్క బర్త్ యానివర్సరీని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. న్యాచురల్ మన సమాజం అనే ఈ కవిత. ఇదేనోయ్ మన సమాజం, ఏదోయ్ మన సమాజం, ఇదేనోయ్ మన సమాజం, ఏదోయ్ మన సమాజం. కులతత్వాలతో సంకుచిత భావాలతో సతమతమయ్యేది కాదోయ్. సర్వమానవ సమానతతో మత సహనంతో కలిసి మెలిసి ఉండాలన్నదేనోయ్ మన జాతిపిత గాంధీ కోరిన సమాజం. అదోయ్ ఈ దేశ శ్రేయస్సుకు ఆయువు పట్టు, దాని కొరకు పోరాడబోయి, దాని కొరకు పోరాడబోయి. మన జాతిపిత తుపాకీ దెబ్బకు బలి అయ్యింది దాని కొరకేనోయ్. పోరాడాలోయ్ దాని కొరకు, పోరాడాలోయ్ దాని కొరకు. అది సాధించిన నాడే నోయ్, బాగా గుర్తుపెట్టుకోండి, అది సాధించిన నాడే నోయ్ ఈ కులతత్వాలు సంకుచిత భావాలు సమసిన నాడే నోయ్ మన ప్రియతమ గాంధీ కోరిన సమాజం ఏర్పడేది, మన ప్రియతమ గాంధీ కోరిన సమాజం ఏర్పడేది. దాని కొరకు కృషి చెయ్యాలోయ్, దాని కొరకు కృషి చెయ్యాలోయ్. అదోయ్ మన సమాజం. ఈ సమాజాన్ని అందరూ కావాలన్నారు. నాడు జవహర్ అన్నాడు, నేడు జయప్రకాష్ అంటున్నాడు. నాడు జవహర్ అన్నాడు, నిన్న జయప్రకాష్ అంటున్నాడు, నేడు మోడీ అంటున్నాడు. ఏదోయ్ ఎక్కడోయ్ ఆ సమాజం. రేపు కూడా అనడము అంటుండడము కాదోయ్ కావలసింది. రేపు కూడా అనడము అంటుండడము కాదోయ్ కావలసింది. ఆచరణ కావాలోయ్, ఆచరణ కావాలోయ్. అనడం అంటుండడం కాదోయ్ కావలసింది. చేయడం, చేయించడం, చేయడం, చేయించడం. ఇది సాధించండోయ్, ఇది సాధించండోయ్. అప్పుడోయ్ మన ప్రియతమ గాంధీ కోరిన సమాజం ఏర్పడేది. దాని కొరకు కృషి చెయ్యాలోయ్, దాని కొరకు కృషి చెయ్యాలోయ్. మొన్నన్నది ఇందిరా జరిగిందని, నిన్న అంటున్నాడు మొరార్జీ జరుగుతుందని, నేడు అంటున్నాడు మోడీ జరుగుతూనే ఉందని. ఏదోయ్ ఎప్పుడోయ్ ఆ సమాజం ఏర్పడేది ఎప్పుడోయ్. దాని కొరకు పోరాడాలోయ్, దాని కొరకు పోరాడాలోయ్. సో అలా చక్కనైన సమాజం కోసం మనందరం పోరాటం చేస్తాం. రాష్ట్రాల భేదాలు లేకోకుండా, కులమతాల భేదాలు లేకోకుండా అందరం కూడా కలిసి సమైక్యంగా భారతీయత అనేటువంటి ఓ సిద్ధాంతంతో బతుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.